అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఈ మంత్రాన్ని పంచాక్షరి మంత్రం అని కూడా అంటారు. భగవంతుణ్ణి నామస్మరణలో అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటి. ఎందుకు జపించాలి? ఈ మంత్రాన్ని జపించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి భక్తికి, ఆధ్యాత్మిక ఎదుగుదలకు, మోక్షానికి ద్వారం తెరుస్తుంది. కష్టాలను తట్టుకొని ముందుకు సాగే ధైర్యం ఇస్తుంది. మంత్రానికి సంబంధిత కథ. ఒకసారి మార్కండేయ మహర్షికి బాల్యంలోనే మరణం వ్రాయపడింది. కానీ అతను ఓం నమ శివాయ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ భగవంతుని ధ్యానం చేశాడు. యమధర్మరాజు అతడి ప్రాణం తీసేందుకు వచ్చినప్పుడు శివుడు స్వయంగా ప్రత్యక్షమై యముణ్ణి నిలిపి మార్కండేయుణ్ణి చిరంజీవిగా ఆశీర్వదించాడు. ఈ కథ ద్వారా ఈ మంత్రానికి అపారమైన శక్తి ఉందని, భక్తితో జపిస్తే ప్రాణాపాయం కూడా తప్పించవచ్చని తెలుస్తుంది. సామెత: దేవుని నమ్మిన వాడికి భయం లేదు. శాస్త్రీయ కారణాలు: ఈ మంత్రం జపించినప్పుడు ఓం అనే శబ్దం మెదడులో ఆల్ఫా తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుంది. హార్మోన్ల ప్రభావం: ఈ మంత్రం సెరటోనిన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేసి శాంతిని పెంచుతుంది. హృదయ స్పందన: శివమంత్రాన్ని గురుత్వంగా జపిస్తే రక్తపోటు నియంత్రణమవుతుంది. హృదయ స్పందన సామాన్య స్థితికి చేరుకుంటుంది. మంత్రాన్ని రోజుకి 108 సార్లు ఉదయం, రాత్రి ప్రశాంతమైన సమయంలో శివునిపై భక్తి ఉంచి ధ్యానం చేస్తూ గుండ్రంగా ఊపిరి పీల్చుతూ మంత్రాన్ని ఉచ్చరించాలి. నామస్మరణ మోక్ష మార్గం. భగవంతుని నామాన్ని ఎవరైతే నమ్మి జపిస్తారో వారికి జీవితంలో ఎటువంటి భయం ఉండదు. ఓం తస్సత్.